అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచులుగా ఉన్న మీ అందరికీ నేను ఏదైతే ఈరోజు మెసేజ్ పెట్టాను, మీకు రేపు 11 గంటలకు ఒంగోలులో మీటింగ్ ఉందని, దానికి తప్పనిసరిగా ఏదైతే మెసేజ్ అందుకున్నారో వారందరూ హాజరైతే మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టుగా ఉంటుందని నేను తెలియజేసుకుంటాను. గత 5 సంవత్సరాలుగా మీరు పంచాయతీ సర్పంచులుగా కొనసాగిన మీ పదవీ కాలం రేపు ఏప్రిల్ 4వ తేదీ అంటే కనీసం ఒక 40 రోజులకి మీ పదవీ కాలం పూర్తవుతుంది. బహుశా ఇది మనందరం కలిసి ఒక భవిష్యత్తు నిర్ణయించుకునేందుకు జరిగే ఆఖరి సమావేశంగా నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత మీరు సాధారణ పౌరులుగా, మాజీ సర్పంచులుగా గ్రామాల్లో మీ బిల్లుల కోసమో లేకపోతే మీ రాజకీయాల కోసమో తిరగడానికి జరిగే ప్రక్రియలో మీకు ఎలాగూ తీరుకుండదని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశానికి గల కారణాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ప్రస్తుత ప్రభుత్వం రేపు ఏప్రిల్ నాటికి ఎలక్షన్లు పెట్టే దశలో సిద్ధంగా లేదు. దీన్ని ప్రత్యేక పాలన అధికారుల చేత నిర్వహించాలన్న భావంతో నడుస్తున్న పరిస్థితులు మనకి తప్పనిసరిగా కనపడుతున్నాయి. ఇదే వాస్తవంగా రాజకీయ విశ్లేషణ కూడా తెలియజేస్తాం. కాబట్టి మీరు ఏప్రిల్ 4 నాటికి ఎన్నికలు జరగకపోతే మిమ్మల్ని పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలన్న డిమాండ్ మన సర్పంచుల సంఘం ద్వారా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచే మొదలవుతుందని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. 2000 సంవత్సరంలో కూడా ఇదే విధానం మేము ప్రకాశం జిల్లా నుంచి ప్రాతిపదికన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. తర్వాత కోర్టు ద్వారా దాన్ని సాధించుకోవడం జరిగింది. అలాగే దానికి ముందు కూడా అనేక సార్లుగా ప్రభుత్వాలు కొనసాగించాయి పర్సన్ ఇన్ఛార్జీలుగా. ముఖ్యంగా ఎలాంటి డిమాండ్ లేని కారణంగా పోయినసారి కూడా కోర్టు ఇచ్చినప్పటికి కూడా అమలు చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వం తీరును నిరసించాం. కాబట్టి ఇప్పుడు కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, రేపు ఒక్కరోజు ఈ సమావేశానికి హాజరై ఈ కార్యాచరణలో మీరు భాగస్వాములు కావాలని నేను కోరుకుంటా ఉన్నా. తప్పనిసరిగా ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయపరమైన, రాజ్యాంగబద్ధమైన మన హక్కుకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, లేదంటే న్యాయపరంగా మనం రిట్టేసి దీన్ని సాధించుకోవడం జరిగే ప్రక్రియలో మనకి చాలా అవకాశాలు ఉన్నాయనేది నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. తప్పనిసరిగా మీరు హాజరై ఈ కార్యక్రమంలో మీరందరూ ఈ సమావేశంలో మనం ఏకగ్రీవంగా తీర్మానం చేసి దీనిపై పూర్వాపరాలు చర్చించుకొని, భవిష్యత్తులో సమయం లేదు, ఒక 2-3 డిమాండ్లు మనం రిప్రజెంట్ ద్వారా వెళ్ళాలి, లేదా ఈ యొక్క మార్చి మాసాంతం లోపుగా మనం కోర్టులో వేయాలి. అంటే కనీసం ఒక 15 రోజుల ముందు, ఈ 40 రోజుల్లో ఒక 10 రోజుల తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని ప్రకాశం జిల్లా నుంచి మొదలుపెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్లేందుకు మేము సిద్ధమవుతా ఉన్నాం, నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం తరఫున. కాబట్టి దీనికి ముఖ్యంగా మనం ప్రకాశం జిల్లా నుంచి దీన్ని ప్రారంభించే దిశగా మీరందరూ సహకరిస్తారని, రేపు 11 గంటలకి మీకు ఎన్ని పనులున్నా దీన్ని రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది మీ బాధ్యతగా మీకోసం జరిగే ఈ ప్రక్రియలో ఒక సంవత్సరం పాటు పదవిని మీరు పొందేందుకు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి మీకు ఈ విధమైన అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో అనేక సార్లు మీ ప్రయోజనం కోసం ఎన్ని మీటింగ్లు పెట్టినా మీరు హాజరు కాకపోవడానికి కూడా మీరు ఇంటి దగ్గర అక్కడ చేస్తున్న పనులేమి లేవు. మీరు ఎమ్మెల్యేలకి, ఎండిఓలకి, ఏఈలకి దండం పెడుతూ తిరుగుతున్న మీరు ఒకసారి వచ్చి మన గురించి మనం చర్చించుకోవడానికి జరిగే ప్రక్రియలో మీరు రాకపోవడం కూడా మీరు బాధ్యతారహితంగా నేను భావిస్తూ ఉన్నా. మీరు రాజకీయాల్లో ఉంటున్నారో లేకపోతే ఏదైనా వ్యాపార రంగాల్లో ఉంటున్నారో నాకు అర్థం కాదు, కానీ కనీసం కొన్ని సమస్యల కోసం మీరు స్పందించేదానికి జరిగే ప్రక్రియలో ముందుకు రావడం మీకు బాధ్యతారహితం, లేకపోతే నిర్లక్ష్యం, మీకు రాజకీయాల పట్ల ఆసక్తి లేని మీరు అని నేను తెలుసుకుంటా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు బాకీలతో కిందకి దిగిపోయడం కంటే ఏదన్నా రావాల్సిన బాకీలు మీరు హాజరైతే దీనికి చర్చించుకొని మన బాకీలు మనం పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తూ మనం వాటిని తీర్చుకోవచ్చు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఎవరైతే నేను ఈ మెసేజ్ ద్వారా మీకు సమాచారం ఇచ్చానో వారందరూ కూడా ఆయా అడ్రస్కి ఒంగోలులో రేపు 11 గంటలకల్లా హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇది మీకోసం జరిగే సమావేశం, మీ పదవి కొనసాగింపు కోసం జరిగే సమావేశం. ఇది ఆఖరి సమావేశంగా భావిస్తూ ఉన్నాం. మీరు రావడం వలన జరిగే ప్రక్రియ కంటే కూడా ఈ యొక్క యుద్ధం ఆగదు. మేము దీనికోసం పోరాడతాం, రాజకీయాలకు అతీతంగా, లేకపోతే
మీ కొంతమంది అసమర్థుల కోసం కూడా మేము పోరాడాల్సి వస్తుంది. కానీ అసమర్థులు కూడా ఇంటికాడ కూర్చోవడం ద్వారా వారి కోసం కూడా మేము పోరాడాల్సి వస్తుంది. కాబట్టి అసమర్థులుగా ఇంటికాడ ఉంటారో లేకపోతే సమర్థత కోసం సమరంలో ముందుకు వస్తారో రేపు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం.